గైస్ రీసెంట్ గానే మన అనంత అంబానీ గారి మ్యారేజ్ అయింది. అది అందరికీ తెలుసు. ఆ మ్యారేజ్ మన ఇండియాలోనే రిచెస్ట్ మ్యారేజ్ లాగా చేశారు భయ్య. ఆల్మోస్ట్ 5,000 కోట్లు అయ్యాయంట ఈ మ్యారేజ్ కి. వరల్డ్స్ రిచెస్ట్ మ్యారేజ్ లో ఈ మ్యారేజ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి షైక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఖాన్ అండ్ ప్రిన్సెస్ సలామా అంట. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి దుబాయ్ కింగ్ డాటర్ ప్రిన్సెస్ డయానా అండ్ ప్రిన్సెస్ చార్ల్స్ అంట. ఈ పెళ్లికి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు అండ్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ నుంచి టాప్ యాక్టర్స్ అండ్ సీఎంలు అండ్ పిఎంలు కూడా ఇలా చాలా మంది వచ్చారు. నిజంగా ఇంత పెద్ద రిచెస్ట్ మ్యారేజ్ ఎవరు చూసుంటారు. ఈ మ్యారేజ్ కోసం బాలీవుడ్ యాక్టర్స్ అంతా షూటింగ్లు మానుకొని మరి 4-5 రోజులు మ్యారేజ్ సెలబ్రేషన్ లోనే ఉన్నారు. ఒక్కొక్క సినిమాకి 50 నుంచి 100 కోట్లు తీసుకునే మన బాలీవుడ్ యాక్టర్స్ అలా మ్యారేజ్ లో ఉండడానికి అండ్ ఆ డాన్సులు వేయడానికి అండ్ అక్కడ ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మన బాలీవుడ్ యాక్టర్స్ కి మన అంబానీ గారు ఎవరెవరికి ఎంత ఇచ్చారో చూద్దాం గైస్. నిజానికి మన సెలబ్రిటీస్ ఎలాంటి మ్యారేజ్ అయినా మిస్ అవుతారు, కానీ అంబానీ మ్యారేజ్ మాత్రం మిస్ అవ్వరు. ఎందుకంటే అంబానీ గారు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తారు అండ్ రెమ్యూనరేషన్ కూడా ఇస్తారు. అందుకే అంబానీ మ్యారేజ్ ఎవరు మిస్ అవ్వాలనుకోరు. ఈ లిస్ట్ లో ఫస్ట్ చూసుకుంటే షారుఖ్ ఖాన్ అండ్ అమీర్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్, ఈ ముగ్గురిని ఒకే స్టేజ్ లో చూడాలని చాలా మందికి డ్రీమ్ ఉంటది. ఆ ముగ్గురిని ఒకే స్టేజ్ లో అంబానీ మ్యారేజ్ లో చూసేసరికి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అలా ఆ ముగ్గురు స్టేజ్ పైన జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి అండ్ డాన్స్ వేయడానికి ఒక రోజుకి 10 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఇక ఆ ప్రోగ్రామ్ లో ఏం చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలని వాళ్ళకి ముందే స్క్రిప్ట్ ఇస్తారు. ఎవరు డాన్సులు చేయాలి, ఎవరు సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేయాలి, అమ్మాయిలతో ఎవరు ఉండాలి అని అన్ని ముందే స్క్రిప్ట్ రాసి ఉంటది. అండ్ ప్రియాంక చోప్రా తన హస్బెండ్ తో ఫంక్షన్ కి వచ్చింది. అలా యుఎస్ఏ నుంచి ప్రైవేట్ జెట్ లో ఈ పెళ్లికి వచ్చినందుకు తను 10 కోట్ల వరకు ఛార్జ్ చేసిందంట. నార్మల్ గా బయట మ్యారేజెస్ కి 5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తారంట ప్రియాంక చోప్రా గారు. అండ్ దీపికా పడుకొనే తన హస్బెండ్ తో పెళ్లికి వచ్చినందుకు 1 కోటి నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటుందంట. అండ్ అక్కడ కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా అందుకున్నట్టు సమాచారం. అండ్ బాలీవుడ్ లో రణ్వీర్ కపూర్ సింగ్ ఒక మూవీలో యాక్ట్ చేసినందుకు 50 కోట్ల వరకు తీసుకుంటారు. ఇతను క్రేజ్ పరంగా ఒక రోజుకి 5 నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటారు. అండ్ ఎక్స్ట్రాగా డాన్స్ కూడా వేయాలంటే అందుకు ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఉంటుందంట. అండ్ ఆలియా భట్ తన హస్బెండ్ తో అంబానీ పెళ్లికి అటెండ్ అవ్వడానికి 2 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక జాన్వీ కపూర్ 50 లక్షల నుండి 1 కోటి రూపాయలు తీసుకున్నట్టు సమాచారం. అండ్ ఐశ్వర్యరాయ్ అండ్ అభిషేక్ బచ్చన్ అండ్ అమితాబ్ బచ్చన్ గారు అంబానీ పెళ్లికి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకోరు, కానీ వీరి కోసం అంబానీ ఫ్యామిలీ కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ గౌరవిస్తుందంట. ఇంకా మన సౌత్ విషయానికి వస్తే చాలా మంది టాప్ సెలబ్రిటీస్ అయితే వచ్చారు భయ్య. టాలీవుడ్ నుంచి మన వాళ్ళు చాలా మంది వచ్చారు, బట్ ఒక్కరు కూడా డబ్బులు తీసుకోలేదంట. నిజంగా మన టాలీవుడ్ వాళ్ళు ఈ విషయంలో గ్రేట్ అనే చెప్పాలి. ఈ లిస్ట్ లో నెంబర్ 1 మన మహేష్ అన్న ఫ్యామిలీ వచ్చారు. అండ్ రామ్ చరణ్ అన్న అండ్ ఉపాసన గారు కూడా వచ్చారు. అండ్ రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ అండ్ వెంకటేష్ అన్న అండ్ రానా ఫ్యామిలీ, అఖిల్ అన్న అండ్ పూజా హెగ్డే అండ్ నయన్తారా అండ్ మన రజనీకాంత్ గారు కూడా వచ్చారు. అండ్ సూర్య అండ్ జ్యోతిక అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ అట్లీ అండ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కూడా వచ్చారు. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ మన పిఎం మోడీ సార్ కూడా వచ్చారు. ఇంకా చాలా మంది ఫారిన్ కంట్రీస్ నుండి కూడా వచ్చారు. వాళ్ళు కూడా చెప్తే వీడియో లెంత్ బాగా పెరిగిపోద్ది. సో ఇక్కడతో స్టాప్ చేసేద్దాం గైస్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.